స్టేజ్ దాటేసిన హీరోలంతా ఇప్పుడు యాక్షన్ జోనర్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ సీనియర్ హీరోలు యాక్షన్ మోడ్లోనే ఉన్నారు. మిగతా జోనర్స్ అన్ని యంగ్ హీరోలకు వదిలిపెట్టి యాక్షన్ మీదే ఫోకస్ చేస్తున్నారు సీనియర్స్. దీంతో వెండితెర వయలెన్స్ పర్సెంటేజ్ పెరిగిపోతోంది. టాలీవుడ్ సీనియర్స్ అంతా ఇప్పుడు యాక్షన్ జానర్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ మాత్రమే కాదు, ఫ్యామిలీ స్టార్ ఇమేజ్ ఉన్న వెంకటేష్, మన్మధుడు నాగార్జున కూడా వరుస పెట్టి యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా అదే జానరాని కంటిన్యూ చేస్తున్నారు. హీరోయిన్లతో స్టెప్ వేసే ఏజ్ దాటేయడంతో మాస్ యాక్షన్ ఫార్ములాకి షిఫ్ట్ అవుతున్నారు సీనియర్స్. వాల్తేరు వీరయ్యగా చిరు, భగవంత్ కేసరిగా బాలయ్య ఈ జానరాలో భారీ హిట్సే అందుకున్నారు. అందుకే అప్కమింగ్ సినిమాల్లోనూ అదే ఫార్ములాని కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నారు. కోలీవుడ్లో అయితే ఈ ట్రెండ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. లాంగ్ గ్యాప్ తరువాత విక్రమ్ గా ఆడియన్స్ ముందుకొచ్చిన కమల్ హాసన్ ఓల్డ్ ఏజ్ ఏజెంట్ గా కనిపించారు. పేరుకు తాత క్యారెక్టర్ అయినా యాక్షన్ విషయంలో మాత్రం ఆడియన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చారు. మరో సీనియర్ స్టార్ రజనీ కూడా జైలర్ గా తాత పాత్రలోనే యాక్షన్ ఇమేజ్ ని క్యారీ చేశారు. మలయాళ సీనియర్ స్టార్స్ కూడా మాస్ యాక్షన్ విషయంలో ఫుల్ ఫామ్ చూపిస్తున్నారు. మోహన్ లాల్, మమ్ముట్టి ఎప్పటి నుంచో యాక్షన్ ఇమేజ్ ని చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. కమర్షియల్ హీరోయిన్ గా టాప్ ప్లేస్ లో ఉన్న అందాల భామలు ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఆల్రెడీ స్టార్ ఇమేజ్ వచ్చేసింది కాబట్టి ఇక నటిగా పేరు తెచ్చుకోవాలని ఫిక్స్ అవుతున్నారు. అందుకే విమెన్ సెంట్రిక్ కథలకు వెంటనే ఓకే చెప్పేస్తున్నారు. ప్రెజెంట్ పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న బ్యూటీ రష్మిక మందన్న. బాలీవుడ్ మూవీస్ తో పాటు సౌత్ మూవీస్ లోనూ ఫుల్ బిజీగా ఉన్న ఈ భామ ఈ గ్యాప్ లో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా చేస్తున్నారు. లేడీ ఓరియంటెడ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టాలని చాలా రోజులుగా ఎదురుచూస్తున్న కీర్తి సురేష్ కూడా 2024లో బిగ్ ప్లాన్ తో రెడీ అవుతున్నారు. హోమలే బ్యానర్ లో రూపొందుతున్న రఘుతాత సినిమాతో బిగ్ హిట్ ను టార్గెట్ చేశారు. వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందుల్లో ఉన్న పూజా హెగ్డే కూడా 2024లో సోలో హిట్ మీద కన్నేశారు. తమిళ డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు క్యాప్టెన్సీలో లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నారు జిగేల్ రాణి. బాలీవుడ్ లోనూ ఈ జోరు గట్టిగా కనిపిస్తోంది. ఉల్లాస్ తో జాన్వీ కపూర్, జిగ్రాతో ఆలియా భట్ మరోసారి లేడీ ఓరియంటెడ్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే లీడ్ స్టార్స్ గా ప్రూవ్ చేసుకున్న ఈ బ్యూటీస్ మరో బిగ్ హిట్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇన్నాళ్లు కమర్షియల్ సినిమాలు మాత్రమే చేసిన సారా అలీ ఖాన్ కూడా లేడీ ఓరియంటెడ్ జాన్రాలోకి అడుగు పెడుతున్నారు. ఏ వతన్ మేరే వతన్ సినిమాతో సోలోగా సక్సెస్ కొట్టాలని కష్టపడుతున్నారు. డిజిటల్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. ప్రెజెంట్ లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా బిగ్ నంబర్స్ రికార్డ్ చేస్తూ ఉండడంతో హీరోయిన్లు డిఫరెంట్ గా థింక్ చేస్తున్నారు. ఒకవైపు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేస్తూనే కంటెంట్ డ్రివెన్ సబ్జెక్ట్స్ తో సత్తా చాటేందుకు ట్రై చేస్తున్నారు. ఈ లిస్ట్ లో కాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. గ్యాంగ్ లీడర్ సినిమాతో సౌత్ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక అరుళ్ మోహన్ నెమ్మదిగా టాలీవుడ్ ని కమ్మేస్తున్నారు. శ్రీకారం ఫెయిల్యూర్ తరువాత టాలీవుడ్ స్క్రీన్ కు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. టాలీవుడ్ లో తన ఫస్ట్ హీరో నానితో కలిసి సరిపోదా శనివారం సినిమాలో నటిస్తున్నారు ప్రియాంక. నాని సినిమాతో పాటు ఓజీ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడీగా కనిపించబోతున్నారు ప్రియాంక అరుళ్ మోహన్. రీసెంట్ గా కెప్టెన్ మిల్లర్ సినిమాలో యాక్షన్ రోల్ లో కనిపించిన బ్యూటీ తమిళనాడు కూడా పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలకే ఓకే చెబుతున్నారు. మాలీవుడ్ నుండి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సంయుక్త మీనన్. వరుస విజయాలతో లక్కీ గర్ల్ అనిపించుకున్న ఈ భామ నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే ఏరి కోరి ఎంచుకుంటున్నారు. బిమ్లా నాయక్, డెవిల్, సర్ సినిమాలు సంయుక్తకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. సీనియర్ బ్యూటీస్ అయితే చాలా కాలంగా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. కమర్షియల్ స్టార్ గా కెరీర్ లో పీక్స్ చూసిన నయనతార ఇప్పుడు పూర్తిగా లేడీ ఓరియంటెడ్ సినిమాల మీదే కాన్సంట్రేట్ చేస్తున్నారు. తాను లీడ్ రోల్లో కనిపించే సినిమాలకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో సూపర్ ఫామ్ లో ఉన్న త్రిష కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలకే ఓటేస్తున్నారు. కమర్షియల్ సినిమాల్లోనూ తన క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. రీసెంట్ రిలీజ్ సల్మాన్ ఖాన్ ను బాగా డిస్టర్బ్ చేసింది. భారీ ఆశలు పెట్టుకున్న టైగర్ 3 నిరాశపరచడంతో అప్కమింగ్ సినిమాల విషయంలో డైలమాలో పడ్డారు భాయ్జాన్. చాలా రోజుల క్రితమే కమిట్ అయిన ఒక సినిమాకు ఇప్పుడు నో చెప్పారు. దీంతో ఆ మూవీ మరో హీరో ఖాతాలో పడింది. బాలీవుడ్ కష్టాల్లో ఉన్న టైంలో వరుస సక్సెస్లతో సత్తా చాటిన సల్మాన్ ఖాన్ ఇండస్ట్రీ గాడిలో పడుతున్న టైంలో ఫ్లాప్లతో ఇబ్బందుల్లోకి వెళుతున్నారు. తాజాగా టైగర్ 3తోనూ మరో బిగ్ ఫెయిల్యూర్ ని ఫేస్ చేశారు భాయ్జాన్. దీంతో అప్కమింగ్ సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. టైగర్ 3 సెట్స్ మీద ఉండగానే తన ఫస్ట్ మూవీ డైరెక్టర్ సూరజ్ బజ్యాత్యాతో ఓ మూవీని అనౌన్స్ చేశారు భాయ్. గతంలో ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమాల స్టైల్లోనే ఈ సినిమాను రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. కానీ తాజాగా ఈ సినిమాను సల్మాన్ పక్కన పెట్టేశారన్న టాక్ వినిపిస్తోంది. ప్రజెంట్ తన ఏజ్ కి తగ్గ పాత్రలు చేయటమే కరెక్ట్ అని ఫీల్ అవుతున్న సల్మాన్ సూరజ్ సినిమాకు నో చెప్పేశారు. అంతేకాదు ఆ కథ షాహిద్ కపూర్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని
సల్మానే సజెస్ట్ చేశారు. ప్రజెంట్ బాలీవుడ్ లో సూపర్ ఫామ్ లో ఉన్న షాహిద్ డిఫరెంట్ మూవీస్ చేస్తూ వరుస విజయాలు అందుకుంటున్నారు. ఇప్పటికీ లవర్ బాయ్ లుక్స్ లో కనిపిస్తున్నారు. అందుకే సూరజ్ చెప్పిన కథకు షాహిద్ పర్ఫెక్ట్ చాయిస్ అని ఫిక్స్ అయ్యారు. చూసారుగా, ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.